హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ రైస్ చేస్తున్నానండి. సో ఇందులో 3 ఎగ్స్ వరకు తీసేసుకుంటున్నాను. 3 ఎగ్స్ ఒక 3 మెంబర్స్కి వచ్చేలాగా తీసేసుకుంటున్నానండి రైస్ కూడా. సో 3 ఎగ్స్ని కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటి 3 ఎగ్స్కి 3 మెంబర్స్కి సరిపడే రైస్కి సరిపడా ఆయిల్ తీసేసుకుంటున్నానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఎగ్స్ని అందులో వేసేయండి. నాకు మాత్రం ఎగ్ సరిగ్గా పగలగొట్టి వేయడం మాత్రం రాదండి. మీలో ఎంతమంది పర్ఫెక్ట్గా ఎగ్ని పగలగొట్టి వేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి, సిమ్లో ఉంచకండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎగ్ సైడ్స్ ఉంటాయి కదా అండి, ఆ సైడ్స్ని నెమ్మదిగా తిప్పేసేయండి. తిప్పేసి ఇలా నెమ్మదిగా టర్న్ చేసేయండి. టర్న్ చేసేసి లైట్గా ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మరీ హెవీగా కలపకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలిపితే సరిపోతుందండి. అంటే ఏ పీస్కి ఆ పీస్కి ఉండేలా సరిపోతుంది. అతిగా ఫ్రై చేసేసరికి అంత చిన్నగా అయిపోతాయి పీసెస్. సో ఇందులోనే క్యారెట్ను క్యాబేజీ యాడ్ చేస్తున్నానండి. క్యారెట్ను క్యాబేజ్ వచ్చేసి ఒక క్యారెట్ ఒక పిరికెడు క్యాబేజ్ పీసెస్ తీసేసుకున్నాను. అవి నిలువుగా కట్ చేసేసుకోండి. మనకు కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తాయి కాబట్టి నిలువుగా కట్ చేసేసుకున్నాను, స్మాల్ పీసెస్ కాకుండా. అలాగే అందులోనే చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా యాడ్ చేశానండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఎగ్ ఇందులో కలిసిపోయేలాగా ఒక్కసారి కలిపేసేయండి. గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి, ఎందుకంటే మనం వేసిన వెజిటేబుల్స్ హెవీగా ఫ్రై అయ్యేసరికి ఆ టేస్ట్ అనేది తెలియదండి. సో అందుకనేసి గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఫ్రై చేసేయండి. అతిగా ఫ్రై చేసినా కూడా తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది పండు కింద పడుతుంటే ఆ టేస్ట్ అనేది రాదండి. సో అందుకనేసి అతిగా ఫ్రై చేయకూడదు. ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఫ్రై చేసి గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఫ్రై చేస్తే సరిపోతుందండి. 2 మినిట్స్ ఆఫ్టర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ టోటల్ సాల్ట్ ఈ వెజిటేబుల్స్కి ఎగ్స్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కలిపేసిన తర్వాత చూడండి, అతిగా ఫ్రై అవ్వలేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ను ఆనియన్ వచ్చేసి చూడండి అతిగా ఫ్రై అవ్వలేదు. ఇప్పుడు ఇందులోకి సాసెస్ యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ టమాటో సాస్ యాడ్ చేస్తున్నానండి. టమాటో సాస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆ వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి. అలాగే అందులోనే సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. సోయా సాస్ని కూడా అందులోనూ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. పిల్లలు ఎగ్ రైస్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నానండి. ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. అలాగే ఇందులో చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్గా లేకపోయినా కూడా మనకి మ్యాగీ ప్యాకెట్స్ వస్తాయి కదండి, మ్యాగీ మసాలా ప్యాకెట్స్. సో అది కూడా 1 ప్యాకెట్ వరకే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో గ్యాస్ని మీడియంలోనే ఉంచేసేయండి. మీడియంలో ఉంచేసి ఈ మసాలాలు టోటల్ ఫ్రై అయ్యేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకు రైస్ ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకు ఇందులో రైస్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ టోటల్ వెజిటేబుల్స్ ఎగ్ టోటల్ రైస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేయండి. టోటల్ కలిపేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి టోటల్ రైస్ కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. రైస్ని అతిగా కలిపినా కూడా ఒక రైస్లో 2 పీసెస్గా డివైడ్ అయిపోతాయండి. సో అతిగా కలపకండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 1 మినిట్ లీవ్ చేసేయండి. మళ్ళీ కలపండి. 1 మినిట్ మళ్ళీ లీవ్ చేసేయండి. మళ్ళీ కలిపేసేయండి. నేను కారం వచ్చేసి ఇలా అన్నం హీట్ అయిన తర్వాత రైస్ హీట్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఎంతవరకు తింటామో అంతవరకు కారం యాడ్ చేస్తే సరిపోతుందండి. కారంని నేను మసాలాతో పాటు వేయలేదండి, ఎందుకంటే ఎగ్ వెజిటేబుల్స్ వేసినప్పుడు ఈ కారం వేస్తే మనం ఎగ్ కర్రీలో రైస్ తిన్నట్టు కలుపుకొని తిన్నట్టు ఉంటుందండి. సో అందుకనేసి నేను అలా యాడ్ చేయలేదు. మీరు కూడా అలా యాడ్ చేయకండి, టేస్ట్ అనేది రాదు. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. రైస్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఇంకా దించేస్తాం, రైస్ హీట్ అయింది అనే ముందు ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ రైస్కి పట్టేలాగా మంచిగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రైస్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ వరకు ఆ రైస్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ రైస్కి పట్టేలాగా హీట్ చేస్తే సరిపోతుందండి. చూడండి సింపుల్ వేలో ఎలా రెడీ అయిపోయిందో. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.